హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. సో ఈ రోజు ఏ విషయాలు డిస్కస్ చేయబోతున్నారు, దేని గురించి చెప్పబోతున్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అండి. సో ప్రతిసారి కూడా ఏంటంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, లేదంటే యూనివర్స్ మనకి హెల్ప్ చేయాలంటే ప్రతి ఒక్క టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. బట్ ఈ రోజు మాత్రం అందరి లైఫ్లో మనీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. డబ్బు మన దగ్గరికి రావాలంటే అసలు మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వం మార్చుకోవడం వల్ల యూనివర్స్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? చూడండి, ఫస్ట్ వ్యక్తిత్వం మారాలంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు మారాలి. ప్రతి ఒక్కరు ఎలాగుంటారంటే డబ్బు అనే లోపు పేదరికమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. అంటే వ్యక్తి పేదరికంలో ఉండట్లేదు, ఆలోచనలు పేదరికంలో ఉంటుంది. పేదరికం అంటే ఏంటి? లేదు అని అర్థం. కొంతమంది రోజు గడవడానికి లేకపోయినా కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు. కొంతమంది దగ్గర వాళ్ళు అనుకున్నంత డబ్బు కన్నా ఎక్కువ ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది లీడ్ చేయలేకపోతున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేదరికంలో ఉంటున్నారు. డబ్బు ఉన్నవాడికి ఆరోగ్యానికి సంబంధించిన పేదరికం, ఆరోగ్యం డబ్బు ఉన్నవాడికి రిలేషన్లో ఉన్నటువంటి పేదరికం, ఈ మూడు మనిషిని ఏం చేస్తాయంటే మానసికంగా ఆనందంగా ఉండనివ్వము. కాబట్టి మనిషికి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, డబ్బు, రిలేషన్, హెల్త్ అని. ఈ మూడు ఎలాగుంటాయంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఈ మూడిట్లో మెయిన్ వచ్చేసి డబ్బు అండి. ఈ డబ్బు ఉంటే మిగతా రెండింటిని మేనేజ్ చేయొచ్చు. డబ్బు లేకుండా మిగతా రెండు ఉంటే మనిషికి ఎలా ఉంటుందంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది ఉండదు. కాబట్టి ఫస్ట్ వ్యక్తి ఏం చేయాలంటే అతని ఆలోచన విధానాలు మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉదయం మనిషి నిద్ర లేవగానే మనిషికి వచ్చే ఆలోచనలు ఏంటంటే గతం గురించే ఉంటాయి. మీరు భవిష్యత్తు గురించి ఉండదు. ఒకవేళ ఆ వ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడు అనుకోండి, భయంతో కూడుకున్న ఆలోచనలు చేస్తాడు. ఫస్ట్ ఎలాగుంటే ఒక వ్యక్తి ఉదయం నిద్రలేవగానే గతం గురించి ఆలోచన చేస్తాడు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, అటు రోజు ఏం జరిగింది అనేది. ఎప్పుడైతే ఒక వ్యక్తి గతం గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటాడు, ఏమవుతుందంటే ఆయన చేసే ఆలోచనలు నెగిటివ్ పరమైన ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకి తెలియకోకుండానే, ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక ఆలోచన చేసామనుకోండి, మనకి తెలియకోకుండానే మనం మొదట చేసిన ఆలోచనకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేసిన ఆలోచనలకు సంబంధం ఉండదు. ఎందుకంటే గతం అనేది పాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం నిన్న గురించి ఆలోచన చేసాం మనకి, ఇప్పుడు ప్రజెంట్లో ఉండి నిన్న జరిగిన ఒక నెగిటివ్ విషయాలు ఒక 2 నిమిషాలు ఆలోచన చేస్తే దానికి ఇంకోటి దాని బ్యాక్ సైడ్ డే జరిగినటువంటి ఆలోచనలు ఇంటర్లింక్ అయింటాయి. అలా చేస్తూ ఏమవుతుందంటే మనిషి నిన్నటి నుండి స్టార్ట్ అయిన ఆలోచన గతం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాడు. ఆలోచనలు చేసుకుంటూ గతంలోకి వెళ్ళిపోతాడు. గతం ఎలాగుంటుందంటే గతం మొత్తము బాధతో కూడుకొని ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే బాధలో ఉన్నాడంటే ఆయన గతం గురించి ఆలోచన చేస్తున్నాడంటే అర్థం. అలాంటప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలంటే అప్పుడు కంపేర్ చేసుకుంటాడు. గతం ఇలా జరిగింది, భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలంటే భయపడతారు. అంటే రేపటి అనేది ఎలా జరుగుతుంది అనేది. ఈ వ్యక్తి గమనించాల్సింది ఏంటంటే గతం మొత్తం బాధతో కూడుకొని ఉంటుంది, భవిష్యత్తు అంతా భయంతో ఉంటుంది. కాబట్టి మనిషి ప్రజెంట్లో జీవించాలి. అప్పుడే కానీ ప్రస్తుతంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే జీవించగలుగుతాడో ఆ మనిషిని అల్టిమేట్ రిజల్ట్ ఎవరు ఆపలేరు. వర్తమానం ఈజీ ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఏమవుతుందంటే మనం వర్తమానంలో ఉన్నామనుకోండి, రేపు భవిష్యత్తును ఎలా లీడ్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది కూడా ఎలాగుంటుందంటే మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇప్పుడు చాలామంది అంటుంటారు, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన ఇద్దరు, కానీ ఆలోచనలు మాత్రం ఎటు సైడో వెళ్ళిపోతుంటాయి. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ అంటారు చూడు. ఆ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ యూనివర్స్ అనేది కనెక్ట్ అయ్యేది మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాం అనేది అసలు పట్టించుకోదు. నువ్వు ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నా అనేది యూనివర్స్ పట్టించుకుంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే స్టోర్ అవుతుందో దాన్ని రిసీవ్ చేసుకొని రిజల్ట్ ఇవ్వడమే యూనివర్స్ పని. బట్ మనం ఏం చేస్తున్నామంటే చేస్తే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంకి సంబంధించింది గతం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటాం. ప్రజెంట్ గురించి ఆలోచన చేయట్లేదు. కాబట్టి మనిషికి ఇన్ని కష్టాలు. భూమి మీద చూడండి, కష్టం లేని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ఈరోజు ప్రపంచ కుబేరుడు కూడా బిల్ గేట్స్ ఉన్నాడు. రీసెంట్గా భార్యకి డైవర్స్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కష్టాలు ఉంటాయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే మనం ఏం చేయాలి? మనం అనుకున్నాం యూనివర్స్ సిద్ధాంతం ఒకటే అండి, నువ్వు ఏదనుకుంటే తిరిగిస్తుంది. మనం ఏం చేయాలంటే దానిపైన స్టేబుల్గా నిలబడాలి. యద్భావం తద్భవతి. మీరు ప్రతి వీడియోలో యద్భావం తద్భవతి అంటారు. ఓకే, యూనివర్స్ ని నమ్ముకుంటే చాలు, అవును, ఆపోజిట్ పర్సన్స్ మీద నమ్ముకోవాల్సిన అవసరం లేదు అంటుంటారు. నవేడేస్ ఏంటంటే ప్రతి ఒక్క రిలేషను అవసరం కొద్దీ ఏర్పడుతుంది. మరి యూనివర్స్ తో మాట్లాడకుండా లేని విషయాలని అపోహగా భావించి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దీన్ని ఎలా బిలీవ్ చేయరు? మీరు ప్రతిసారి యూనివర్స్ ని నమ్మండి, యూనివర్స్ కి చెప్పండి, మీకు ఏం కావాలో కోరుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది అంటారు. దాన్ని ఎగ్జాంపుల్స్ గా చెప్పాలంటే ఎలా చెప్తారు? ఇప్పుడు మీరే చెప్పారు చూడు, అపోహని. మనిషి ఇక్కడ మాయలో బతుకుతున్నాడు. ఆయనకి ఏం కావాలో అది తెలియదు. మనిషి ఏం చేస్తున్నాడంటే
సంతోషం వెంట పడుతున్నాడు. మనిషి ఎప్పుడైతే సంతోషం వెంట పడతాడో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మనిషి ఆనందాన్ని వెతుక్కోవాలి. సంతోషం అనేది ఎలాగుంటుందంటే అన్పర్మనెంట్. అది ఈ రోజు మనం ఏదైతే కోరుకున్నామో అది మనకు దక్కిందనుకోండి, ఆ పూటకి సంతోషం ఉంటుంది. బట్ రేపు మళ్ళీ దానికన్నా బెటర్గా కోరుకోవాలనుకుంటాం. ఆ బెటర్గా కోరుకోవాలనుకున్నప్పుడే మనిషి ఇంకా కష్టంలోకి వెళ్ళిపోతాడు. మనిషికి ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది లీడ్ చేయట్లేదు. దానికే మనం ఎప్పుడు మనం యూనివర్స్కి అసెండ్ అవ్వండి, పంచభూతాలకు అసెండ్ అవ్వండి అని ఎందుకు చెప్తున్నామంటే, ఒకసారి ఒక వ్యక్తి పంచభూతాలకు అసెండ్ అయ్యాడు అనుకోండి, మనకు తెలియకోకుండానే మన క్యారెక్టర్లో మార్పు వస్తుంది. క్యారెక్టర్లో మార్పు వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, సాక్షిభూతంగా చూడగలుగుతామని. అప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాక్షిభూతంగా చూడగలుగుతాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఒక 1 year బ్యాక్ నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, ఈ రోజు నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, ఈ రెండు బేర్ చేసుకొని ఫ్యూచర్ ప్లానింగ్ ఎలాగ ఉండాలనేది ఆ మనిషి ఒక క్లారిటీకి వస్తాడు. ఆ క్లారిటీకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి ఫైనాన్షియల్గా అనేది దాన్ని ఒక ప్రణాళిక వేసుకుంటాడు. ఆ ప్రణాళికలో ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఎంట్రీ అవుతారో 100% రిజల్ట్ ఉంటుందండి. కాబట్టి మనిషి ఇప్పుడు అపోహల్లో బతుకుతున్నాడు. ఆయనకి ఏం కావాలో ఆయనకే క్లారిటీ లేదు. ఒకవేళ క్లారిటీ ఉన్నా దానిపైన స్టేబుల్గా నిలబడతారంటే స్టేబుల్గా నిలబడట్లేదు. ఈ రోజు ఉదయం ఒకటి కోరుకుంటారు, మధ్యాహ్నం ఒకటి కోరుకుంటారు, నైట్ అయ్యేలోపు ఇంకొకటి కోరుకుంటారు. ఒక వ్యక్తి ఒక రోజున ఇన్ని కోరికలు కోరుకున్నప్పుడు నీకు యూనివర్స్ ఏది ఇస్తుంది? యూనివర్స్ ఏం చెప్తుందంటే, నువ్వు బలంగా నాకు ఒకటే అప్పు చెప్పు, నేను ఆ పని నీకు చేసి పెడతా ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే గంటకు ఒకటి యూనివర్స్కి అప్లై చేస్తూ ఉంటాం. ఏదైనా కోరుకునేది కొంచెం బలంగా కోరుకోవాలి, అది కూడా చాలా జెన్యున్ గా కోరుకోవాలి. అంతేనా? జెన్యున్ గా కోరుకోవాలి, దానిపైన స్టేబుల్ గా నిలబడాలి. ఇప్పుడు మనం గంటకి ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పని చేస్తూ ఉంటాడు, ఆయనకు 10 నిమిషాలకు పని 10 నిమిషాలకు పని చెప్పాడంటే ఏం చేస్తాడు? ఆయన డిస్టర్బ్ అవుతాడు కదా, ఏ పని సక్రమంగా చేయడు. యూనివర్స్ కూడా అలాగే. మనం యూనివర్స్ కి ఈ డబ్బు కావాలనుకున్నప్పుడు దానిపైన స్టేబుల్ గా నిలబడాలి. యూనివర్స్ ఏం చేస్తుందంటే వేరే వాళ్ళని మాయ చేసి కానీ మన దగ్గరికి ఏది కావాలో అది మనకు తెచ్చిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే దాని సైడ్ నుంచి డైవర్ట్ అవుతున్నాం. కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అండి స్టేబుల్ గా ఒకే దానిపైన నిలబడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఫైనాన్షియల్ అంటున్నారు, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ తీసుకున్నా. గట్టిగా ఒకటే మనసులో అనుకుని యూనివర్స్ కి నేను చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి చెప్పండి? నేనైతే ఒక మంచి ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి అనుకోండి, రెండిట్లో ఏదైనా ఓకే, మంచిగా ఒక ఇల్లు ఒక కారు కొనుక్కోవాలి మనసులో ఉంది. నా ప్రాసెస్ నాకు జరుగుతుంది, జాబ్ ఇదంతా ఓకే. బట్ అవి జరగాలంటే నేను యూనివర్సిటీకి ఎలా కోరుకోవాలి? ఒకసారి నాకు మీరు లైవ్ లో చెప్తే. అప్పుడు మనం ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, మీరు కార్ కావాలి, బంగ్లా కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏది ఉందో దానిపైన మనం నిలబడాలి. మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనకి ఇది కొనుక్కోవడానికి పాసిబుల్ అవుతుందా లేదని. అప్పుడు ఏమవుతుందంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ దానికి అనుకూలంగా ఉందనుకోండి, మీరు అప్పుడు యూనివర్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు 1 month గ్యాప్, 2 months గ్యాప్, 3 months గ్యాప్ అనేది మీకు తెలిసిపోతుంది. అప్పుడే మనము పేదరికంలో ఉండి నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, బెటర్ లైఫ్ కావాలంటే మాత్రం యూనివర్స్ ఇవ్వదు. ఎందుకంటే టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక IAS-కో IPS-కో మనము ఇంటర్వ్యూస్కి వెళ్ళాం అనుకోండి, దానికి బ్యాక్ సైడ్ ఎంత ప్రిపరేషన్ ఉంటుంది. నీకు ఫైనాన్షియల్గా ఒకటి కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏది కోరుకున్నా కూడా మన మైండ్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, నేను కార్ తీసుకోవాలనుకున్నాను, హౌస్ తీసుకోవాలనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ మీకు మీరు వేసుకున్నప్పుడు మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదా తెలుసుకోండి. మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, అప్లై చేసేయండి. మైండ్ 100% మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఫస్ట్ మనకే ఒక డౌట్ వస్తుంది, మన ఇన్కమ్ ఎంత, మనం కార్ తీసుకునేది ఎంత అని. ఆ డౌట్ మనకు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ సపోర్ట్ చేయదు. ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ప్రాక్టికల్గా మనం ఎప్పుడు 41 days ఎందుకు చెప్తున్నామంటే, ఈ 41 days ఏదైతే మనము నేచర్కి యూనివర్స్కి అసెండ్ అయిపోతామో రోజు మన క్యారెక్టర్లో మార్పు వస్తుంది. మన క్యారెక్టర్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంబంధించినటువంటి అవకాశాలు కూడా మన దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సాయి కృష్ణ గారు. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, స్పిరిచువల్గా ఏంటంటే ఎలాంటి పర్సన్స్ అయినా కూడా ఆ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత పంచభూతాల గురించి, యద్భావం తద్భావతి గురించి చెప్తూ ఉంటారు. ఈ ఓట్సే కొత్తగా ఉన్నాయి, వీటిని ఫాలో అవుతుంటే అసలు మంచి జరుగుతుందని చాలా మంది క్వశ్చన్ చేసుకుంటారు. ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు లేదంటే ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు ఆ రోజు పర్టికులర్గా ఒక టైము డేట్ ఫిక్స్ చేసుకుని టెంపుల్కి వెళ్ళి భగవంతుడిని దర్శించుకునే రోజుల్లో రైట్ నో బ్రతుకుతున్నాం. సో ఒక్కసారి పంచభూతాలకి అసెండ్ అయితే
మన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని స్పిరిచువల్ గురు అనంత్ సాయి కృష్ణ గారు చెప్తూ ఉన్నారు. సో ఆయన చెప్పిన మాటలు మీకు బాగా మోటివేషనల్గా అనిపించినా లేదా స్పిరిచువల్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఆర్థికంగా, భౌతికంగా అంటే రిలేషన్స్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, స్పిరిచువల్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా డౌట్స్ ఉంటే ఆయనతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉందండి. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి.